చిన్నప్పటి నుంచి త్రిషకు ఆటలపై ఆసక్తి ఉండేదని ఆమె తండ్రి రామ్రెడ్డి అన్నారు. అండర్-19 వరల్డ్ కప్లో త్రిష రాణించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కీలక ఇన్నింగ్స్ ఆడాలంటున్న రామ్రెడ్డితో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. 19 T20 ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి త్రిష ఫాదర్ రామ్రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే అసలు ఏ వయసులో తను క్రికెట్ ఆడుతుంది, ఆసక్తి ఉందని మీరు అసలు ఏ వయసులో గమనించారు? అంటే ఆమెకి 2 years అప్పుడు స్టార్ట్ చేశాను. ఆమెకి ఏం తెలియదు, క్రికెట్ ఏం తెలియదు. ఆమెకి ఊహ తెలియనప్పుడే స్టార్ట్ చేసాం. 7 years వరకు భద్రాచలంలోనే చేయించాను నేను. బేసిక్ మాది భద్రాచలం, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం 7 yearsకి. ఎందుకంటే అక్కడ సరైన కోచింగ్ ఫెసిలిటీసు, కోచెస్, ఇట్లా దాని గురించి నెక్స్ట్ లెవెల్ కోచింగ్ కోసం టీమ్స్లో అంటే మ్యాచెస్ ఆడటం కోసం ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. ఇప్పటికి ఆమె 17 years నుండి ఆడుతుంది సార్. 17 years నుండి ఆడటం వలన అది ఇప్పుడు అవుట్పుట్ ఇప్పుడు నాకు ఈ వరల్డ్ కప్ ద్వారా తెలుస్తుంది అన్నమాట రిజల్ట్. మీరు ఏం చేసేవారు ప్రొఫెషన్గా? మీరు ఏం చేసేవారు? కేవలం క్రికెట్ ప్రాక్టీస్ చేయించడం కోసమే భద్రాచలం వదిలేసి హైదరాబాద్కి వచ్చారా? అవునండి, క్రికెట్ కోసం వచ్చాం. నేను ఐటీసీలో ఫిట్నెస్ కన్సల్టెంట్, నాకు ఓన్ జిమ్ ఉండేది భద్రాచలం. సో ఇంకా ఆమె గురించి ఫస్ట్ గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు. కొంచెం మ్యాచెస్ ఆమెకు తిప్పడం మ్యాచెస్ కష్టమైంది. తర్వాత ఇక నేను 1 year వాళ్ళ తర్వాత నేనే షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు సెయింట్ జోన్స్ క్రికెట్ అకాడమీ ఈస్ట్ మాడిపల్లి అక్కడ జాయిన్ చేశాను ఫస్ట్ నుండి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచారు, సెంచరీ కూడా కొట్టారు. ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారు, మీకు ఎలా అనిపించింది ఆ సమయం? మంచిగా ఉంది సార్ నాకు అది. ఎందుకంటే ఇండియా వన్ ద టోర్నమెంట్, వరల్డ్ కప్, ప్లస్ త్రిష ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, అంతా చాలా బాగుంది. వరల్డ్ రికార్డ్ సెంచరీ. సో ఫీల్ గుడ్. ఇంకా సీనియర్ ఇండియాలకు కూడా రావాలని ఇంకా కృషి చేయాలా, సీనియర్ ఇండియాకి వెళ్ళాలి, అది గోల్ సార్. చెప్తున్నారు చాలాసార్లు త్రిష మాట్లాడుతూ కూడా నాన్నగారి ఇన్స్పిరేషన్, నాన్నగారే గుర్తించారని చెప్పి చెప్తున్నారు. అంటే ఎలా అయింది ఇదంతా? అంటే ఆమెకి ఫస్ట్ మామూలుగా స్టార్ట్ చేసాము ఆమెకు తెలియకుండా. తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత 8 yearsకి స్టేట్ అండర్-19 ఆడింది ఫస్ట్ మ్యాచ్. 8 yearsకే సెలెక్ట్ అయింది అండర్ 16. అప్పుడు ఇంకా ఆమెకి ఇంట్రెస్ట్ వచ్చేసింది. చాలా మంది ఆడపిల్లల తండ్రులకు మీరు ఆదర్శంగా నిలిచారు. సో వారికి ఏ రకమైన సందేశం ఇస్తున్నారు? ఏం లేదు సార్, అందరూ ఏదైనా కష్టపడితే అన్నీ వస్తాయి. ఏ ఫీల్డ్ అయినా కానీ, క్రికెటే కాదు ఏదైనా కానీ డైలీ హార్డ్ వర్క్ చేస్తే అన్నీ వస్తాయి. త్రిష అయితే లాస్ట్ 17 years రోజు 8 hours హార్డ్ వర్క్ చేసింది సార్. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు త్రిషది? ఇండియా టీంలో ఎక్కువ సంవత్సరాలు ఆడాలా. ప్లస్ ఇంకొక గోల్ ఏంటంటే ఇండియా సీనియర్ టీంకి వరల్డ్ కప్ తేవాలా, అది గోల్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది త్రిష ఫాదర్ రామ్రెడ్డి కూడా ఏదైతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ క్రికెట్ కూడా ఆడాలి, సీనియర్ క్రికెట్లో కూడా వరల్డ్ కప్ సాధించే దాంట్లో కీలక పాత్ర పోషించాలని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ యశ్వంత్తో అజీం, ప్రైమ్ 9 హైదరాబాద్.